కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెగా డిఎస్సికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళనకు వారు మద్దతు తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి మెగా డిఎస్సి పేరుతో అభ్యర్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. అభ్యర్థుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎక్కడ చూసినా లేని ఉద్యోగాలను తెచ్చినట్టు, లేని కంపెనీలను తెచ్చినట్టు ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాడడం చూపించడం జరిగింది. లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పనవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏంటి డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు, ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తా వస్తాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏమి జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చు అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. అంటే యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. అంటే ఈ ఉద్యోగాలను కూడా నేను అమ్మగలను. ఆ నోటిఫికేషన్ లో పెట్టిన వాళ్ళు మేము మెరిట్ ఉన్నా కూడా మెరిట్ లిస్ట్ పెట్టలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు అని కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు కోర్టును మనం లెక్క చేయకపోయే. ఎక్కడ చూసినా లేని ఉద్యోగాలను తెచ్చిన